పెద్ద భూకంపం వస్తే కట్టుకున్న కలల మీద కుప్ప కూలిపోవచ్చు. అలాగే ఎంత డబ్బు పెట్టి బాగా ఇష్టంగా కొనుక్కున్న కారైనా పెద్ద యాక్సిడెంట్ జరిగితే పనికి రాకుండా పోవచ్చు. ఇక డబ్బుంటే మనకి ఏదైనా నష్టమో కష్టమో వచ్చి ఎంత డబ్బున్నా కూడా అది ఉంటుందో లేదో అసలు ఖచ్చితంగా చెప్పలేం ఎవ్వరు. కానీ ఆ డబ్బిచ్చే ధైర్యం మన అనుకున్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. కారణం అదేదో సినిమాలో చెప్పినట్టుగా వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటున్నారు. వస్తువుల కోసమే లేకపోతే అవసరాల కోసమే మనతో ఉంటున్నారు. నువ్వు ఏ కారులో వచ్చావు, ఆ కారు ఎంత ఖరీదైంది, నువ్వు ఏ చీర కట్టుకున్నావు దాని విలువెంత, నువ్వు ఏ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నావో అది ఏ బ్రాండ్, ఇవి చూసి నీతో స్నేహం చేసేవాళ్ళు అవి ఉన్నంత కాలమే నీతో ఉంటారు. అవి లేనప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అసలు నీ విలువ తెలిసి నువ్వు ఎలా ఉన్నా కూడా నువ్వు కావాలి అనుకునే వాళ్ళు నీతో ఉంటే అలాంటి వాళ్ళతోనే స్నేహం చెయ్యి. మరి వీళ్ళు ఎలా తెలుస్తారు అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆశిస్తున్నారు, ఏం తీసుకుంటున్నారో, ఎంతకాలం దేని గురించి నీతో ఉంటున్నారు అనేది ఎప్పుడో ఒకప్పుడు నువ్వు పసిగడతావు. ఆ పసిగట్టిన మరుక్షణం వాళ్ళకి దూరంగా ఉండడం. వాళ్ళు దూరంగా వెళ్ళరు, ఎందుకంటే నీతో అవసరాలు తీరుతున్నాయి కాబట్టి. కానీ వాళ్ళకి దూరంగా ఉండడం మాత్రం ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని. అలా చెయ్యలేదనుకో మోసపోతూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు. ఆలోచించు.